చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకున్న అమానుష ఘటన. ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదంతంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తానే రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాను లేఖ రాశానని, తన లేఖకు వారం రోజులుగా రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఒక విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని, మహిళను కట్టేసి కొట్టిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు స్పందించారని ప్రశంసించారు. కుప్పం ఘటనలో బాధితురాలను కొట్టిన వ్యక్తులపై ఎన్డీఆర్ పీనల్ కోడ్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారాలు అవసరమని పాల్ నొక్కి చెప్పారు. ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపోతే నేనే రంగంలోకి దిగుతానని పాల్ ప్రకటించారు. అప్పులిచ్చి వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్నట్టు చర్యలు తరహాలో ఇక్కడ కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని సూచించారు. అప్పులిచ్చి మహిళలను కొట్టి వారి ఆడపిల్లలను ఎత్తుకెళ్లి అప్పులు వసూలు చేసుకుంటున్నారు. ఇది ఎంత దారుణం! అలా వసూలు చేసేవారికి కఠిన శిక్షలు తీసుకోవాలని, వారికి 5 లక్షల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష విధించాలి. అటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబును కోరుతున్నానని పాల్ తెలిపారు.